తీసుకురావడం సమాజ ధర్మం. సమాజం గురించి ఆలోచిస్తారు కదా, సర్పంచ్ ఆన్లైన్లు, ఎమ్మెల్యే లైన్లు, ముఖ్యమంత్రి ఏదైనా, ఇదంతా సమాజం. అంటే చూడండి, అన్ని ధర్మాలని కాసేపు పక్కకు పెట్టు అంటున్నాడు భగవంతుడు 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో. సర్వధర్మాన్ పరిత్యజ అంటే కొంచెం సేపు, సర్వధర్మాలు అన్ని ధర్మాలని పరిత్యజించు అంటే తెగించి పక్కకు పెట్టు. కొంచెం సేపు అన్ని ధర్మాలు ఏంటి? శరీర ధర్మం, తినడం మానేయు, పడుకోవడం మానేయు. తర్వాత కుటుంబ ధర్మం, కాసేపు పని చేయడం ఆపేయు. తర్వాత సమాజ ధర్మం, కాసేపు ఆలోచించడం మానేసి స్వీయ ధర్మాన్ని పాటిస్తే నీ పాపాలన్నీ పటాపంచలు చేస్తా అంటున్నాడు భగవంతుడు. మనం తెలిసి చెల్లియక ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలన్నీ కడగాలంటే ఏం చేయమంటున్నాడు భగవానుడు? స్వీయ ధర్మం అంటే ఏంటి మేడం? స్వీయ ధర్మం అని అనేసింది కదా, అంటే ఏంటిది అని మీరు ప్రశ్న వేయాలి. స్వీయ ధర్మం అంటే ఏంటంటే ఆత్మధర్మం. స్వీయ అంటే ఏంటిది? సొంతం. నువ్వెవరో తెలుసుకోవాలి. నువ్వెవరు? ఆత్మ. ఆత్మధర్మాన్ని పాటించడం. ఆత్మధర్మం ఎలా పాటిస్తావు? ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళడమే ఆత్మధర్మం పాటించడం. అర్థమైంది ఇప్పుడు? స్వీయ ధర్మం అంటే ఏంటిది? ఆత్మధర్మం అంటే శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, స్వీయ ధర్మం అంటే ఆత్మధర్మం. ఇవన్నీ మూడు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ప్రాపంచికానికి సంబంధించినవి, శరీరము, కుటుంబం, సమాజం. కానీ స్వీయ ధర్మము ఆ భగవంతుడికి, ఈ యొక్క భక్తుడికి, ఈ జీవుడికి, ఆ దేవుడికి సంబంధించింది. కాబట్టి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అత్త తల్లవుతుంది, కోడలు కూతురైతుంది. అంటే ఫస్ట్ మనమే మారాలి. అత్త మారాలని నువ్వనకు, కోడలు మారాలని ఆమనకు. ఫస్ట్ మనం అత్తకు అత్త అనుకోవాలి, కోడలికి కోడలు అనుకున్న రోజు మన కుటుంబం బంగారు కుటుంబంగా మారుతుంది. మనమే అనుకోవాలి. మా అత్త మంచిగా లేదు, మా అత్త మారాలి అని నువ్వు అనద్దు. ఏదో ఒక జన్మల నువ్వేం చేసి వచ్చినావు కాబట్టి అది ఉంటుంది. అందుకని ఫస్ట్ మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా చూసుకుంటారు అని అత్త అనుకోవాలి, కోడలు అనుకోవాలి. అందుకని ధ్యానం ఏం చేస్తుంది చెప్పినారు. స్వీయ ధర్మాన్ని పాటించడం అంటే, స్వీయ అంటే సొంతం. సొంతం అంటే నువ్వెవరు? ఆత్మ. ఆత్మతో ఉండడం, ఆత్మలాగా జీవించడం. నువ్వేం చేస్తున్నావు? మనిషిలాగా అంటే మానవునిలాగా జీవిస్తున్నావు. నేను ఆత్మని, నేను ఇంకా మనసుని, నేను ఈ శరీరమే నేను అనుకుని జీవిస్తున్నావు. ఇప్పుడు నేను ఈ శరీరము అనుకునే మనం జీవిస్తున్నాం. కానీ నేను ఆత్మని, ప్రతి ఒక్కరిలో ఉంది ఆత్మే అని అనుకొని అలా జ్ఞానాన్ని తెచ్చుకొని అలా జీవించడమే స్వీయ ధర్మం. ఓకేనా? అర్థమైందా? ఒకసారి గుడిళ్ళల్లో మనకి కిటికీలు ఉండవు చూడండి. వేరే వేరే ప్లేస్లలో కిటికీలు ఉంటాయి. హాల్లో, బెడ్రూమ్లో కిటికీలు ఉంటాయి. కానీ గర్భగుడిలో ఉండవు. ఎప్పుడు అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇంతకుముందు పూర్వము విద్యుత్ లైట్ పెట్టేవారు కాదు. పూర్వం నుంచి మనకి భగవంతుడు నీ గర్భగుడిలో చీకట్లో ఉంచితే ఈ దీపం వెలుగులో మనం దర్శించాలి. అంటే మీరు చూడండి, అక్కడ ఆ చీకటి ఉంటుంది. గర్భగుడి అయితే చీకటి, ఇప్పుడు ఉండదు చీకటి. ఇప్పుడు అన్ని విద్యుత్ లైట్లు వచ్చినాయి కదా. ఈ లైట్ డేంజర్ అండి. ఈ లైట్ పెట్టకూడదు గర్భగుడిలో. ఎనర్జీని వేస్ట్ చేస్తుంది ఈ లైట్. గర్భగుడి అంటే ఒక శక్తి పాత్రం, అందులో ఎంతో శక్తి ఉంటుంది. అప్పుడు అందులో ఎప్పుడు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగులో భగవంతుని రూపాన్ని చూడడం అంటే ఏంటిదంటే, ఇక్కడ ఆత్మ జ్యోతి అంటే ఒక దీపం ద్వారా భగవంతుని రూపం ఎలా చూస్తున్నావో, నీ లోపల ఒక జ్ఞాన దీపాన్ని, ఆత్మ జ్యోతిని వెలిగిస్తే నీలో ఉన్న భగవంతుడు నీకు కల్పిస్తాడని చెప్పడానికే మనకి గర్భగుడిలో అలా అఖండ దీపం పెట్టారు. అందుకని మంత్రాలు చదివినా, ఏం చదివినా అదంతా వైబ్రేషను ఆ ధ్వజస్తంభము స్వీకరిస్తుంది. ధ్వజస్తంభం ఉంటుంది కదా పెద్దది. మీరు గుడి గురించి తెలుసుకోవాలంటే 1 డే క్లాస్ మంచిగా తీసుకోవాలి. కానీ
మొన్న మంచిగా చక్కగా క్లాస్ పెట్టుకున్నాం, గుడిలో పెట్టుకున్నాం, గుడి గురించి తెలుసుకున్నాం. ఎన్ని విషయాలు మిస్ అయ్యారు మీరు. బోలెడంత జ్ఞానం ఉంది మీకు చెప్పడానికి ఆలయం గురించి. ఆలయం అంటే మామూలు మా తీసిపాడేసేది కాదు అది. అందుకే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గోపురం గురించి చెప్పేవాడు. పైన ఉంటుంది కదా, గోపురానికి పిరమిడ్కి తేడా లేదండి. అందుకని గుడిలో ఉండే గోపురము, మనం వెళ్ళే పాజిటివ్ ఎనర్జీ, ఆ దీపము, ఈ గంట, ఇవన్నీ ఒక శక్తి. అక్కడికి వెళ్ళగానే ప్రశాంతత రావడానికి కారణం ఏంటంటే అవన్నీ మనం వెళ్తున్నాం. మన మంత్రాలు ఎప్పుడైతే మనం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం అని చెప్తున్నామో, ఈ యొక్క మంత్రం యొక్క శక్తి ఆ విగ్రహానికి తాకగానే ఆ విగ్రహం ఏం చేస్తుందంటే మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. స్ప్రెడ్ చేసి ఆ యొక్క మంత్రం యొక్క శక్తి ధ్వజస్తంభము తన లోపల స్టోర్ చేసుకుంటుంది. అది ఎప్పుడైతే ధ్వజస్తంభాన్ని మనం ఇలా తాకి నమస్కారం చేసుకుంటామో దాని వైబ్రేషన్ మనకి ఇస్తుంది. ఎంత గొప్పగా ఆలోచించి నిర్ణయించాలండి ఆ ఆలయాలని. ఏ రోజైనా మనం తెలుసుకోము, అంత గొప్పగా మనం తాకం. అందుకనే వంట వస్తుందండి మనకి. కానీ ఇంకా బాగా చేయాలి అంటే ఇంకా ఏం చేయాలో తెలుసుకొని చేస్తే బాగుంటుంది కదా. గుడి అంటే తెలుసు మనకి, కానీ గుడిలో ఇది ఎందుకు ఉంది, అది ఎందుకు ఉంది అని ప్రతిదీ తెలుసుకొని మనం వెళ్తే ఇంకా పవిత్రంగా మనం పరమాత్మని భావిస్తాం కదా. అంటే ఇంకా మనం ప్రతిదీ తెలుసుకోవాలి, లోతులోకి తెలుసుకోవాలి. ధ్వజస్తంభం ఎందుకు ఉంది, గంట ఎందుకు కొడుతున్నాం, గంట కొట్టుకుంటూ వెళ్ళిపోవద్దా. గంట కొట్ట అంటే గంట కిందనే ఉండాలి. మన తలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసి పాడేసే శక్తి ఆ గంట ఓం అనే శబ్దంలో ఉంటుంది. ఎందుకంటే గంటని ఎలా తయారు చేస్తారు, పంచలోహాలతో తయారు చేస్తారు.